ఇప్పుడు ఏదైనా సాంగ్ ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే చాలా మంది వచ్చి ఎస్ఎఫ్ఎక్స్ యూస్ చేస్తారు, లేదంటే అక్కడ ఉండే సౌండ్ ని పెట్టి సాంగ్ ని ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ ఇంకా లేక రీసెంట్ గా అయితే ఏఐ కూడా వచ్చింది, దాన్ని పెట్టి కూడా చాలా మంది మ్యూజిక్ ని ఎక్స్టెండ్ చేస్తారు. ఇలా చాలా విధాలుగా మనం సాంగ్స్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు. దానిలో ఒక మెథడే ఇది. నేను ఎక్కువ అయితే ఇదే యూజ్ చేస్తా. ఫస్ట్ దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక సాంగ్ లో మనకి సాంగ్ బీట్ ఎక్కడ హైప్ అవుతుంది, అదే సాంగ్ లో బీట్ ఎక్కడ తక్కువ అవుతుందో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం సాంగ్ ఇని చూద్దాం. ఇప్పుడు ఎక్కడ మ్యూజిక్ హైప్ అవుతుందో ఎక్కడ తక్కువ అవుతుందో కనుక్కునేసినాము. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కట్ చేసి ఈ హైప్ వచ్చే చోట అండ్ అలాగే ఎక్కడ లో అవుతుందో ఆడ కూడా ఒక కట్ వేసుకోవాలి. దాని తర్వాత ఉండే పోర్షన్ అంతా మనం డెలీట్ చేసేసుకోవాలి. డెలీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ చేసుకొని కింద వేసుకోవాలి. వన్స్ డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు అయితే మనకి సాంగ్ అనేది లో అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అయితే. ఇప్పుడు ఏం చేయాలంటే డూప్లికేట్ చేసుకున్న దాన్ని మనం దీనికి మ్యాచ్ చేసుకోవాలి. వన్స్ మ్యాచ్ చేసుకున్న తర్వాత పైన ఉండేదాన్ని సగం కట్ చేసేసి డెలీట్ కొట్టేసి అండ్ సేమ్ కింద ఉండేదాన్ని లైట్ గా డిజాల్వ్ ఇచ్చేసినారు. ఇప్పుడు వన్స్ మనం ప్లే చేసి చూస్తే మనకి నీట్ గా ఫ్లో అనేది ఉంటది, ఎక్కడ జర్క్ అనేది ఉండదు. ఇంకా మ్యూజిక్ సరిపోలేదంటే సేమ్ రిపీట్ చేసుకోవడమే మళ్ళా.